రిలేషన్షిప్స్ విల్ కమ్ అండ్ గో. ఎందుకంటే నేను చెప్పినట్టు మనం మారుతాం, మన ఇష్టాలు మారుతాయి కదా. సో ఆ ఓపెన్ మైండ్లోని రిలేషన్షిప్లోకి వెళ్ళండి. అంటే బ్రేకప్ అయిపోవాలని చెప్పి వెళ్ళొద్దు, బట్ ఇద్దరు కలిసి గ్రో అవ్వాలి ఇండివిజువల్స్ లాగా. ఒక్కోసారి కలిసి అవ్వరు, గ్రో అపార్ట్ అవుతారు, వేరువేరుగా వెళ్ళిపోతారు, రైట్? దాన్ని ఎంబ్రేస్ చేసుకోండి. అంటే బీ ఓకే విత్ ఇట్. దానికోసం నేను సూసైడ్ చేసుకుంటాను, లేకపోతే నా కెరీర్ నాశనం చేసుకుంటాను, డ్రగ్స్కి అలవాటు పడిపోతాను, తాగుతూ కూర్చునిపోతాను, ఇట్లా కాకుండా అండర్స్టాండ్ దట్ ఈ రిలేషన్షిప్ వర్క్ అవ్వచ్చు, వర్క్ అవ్వకపోవచ్చు, నేను వర్క్ అవడానికి ట్రై చేస్తాను అనే ఒక దానిలో ముందుకు వెళ్ళాలి రిలేషన్షిప్. సెకండ్ థింగ్, కెరియర్ ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ రిలేషన్షిప్, నాట్ మోర్. చాలా మంది ఏంటంటే కెరియర్ డ్రివెన్, నాకు రిలేషన్షిప్ అక్కర్లా, నాకు అసలు పెళ్ళే అక్కర్లేదు, నాకు ఒక రిలేషన్షిప్ అక్కర్లేదు అని చెప్పి ఓన్లీ కెరీర్ మీద ఫోకస్ చేయాలి. అది కూడా కరెక్ట్ కాదు. బ్యాలెన్స్ ఈజ్ కీ. యంగ్స్టర్స్ అందరికి ఇచ్చే నేను ఒకే ఒక అడ్వైస్, బ్యాలెన్స్. ఆ బ్యాలెన్స్ లేకపోతే ఏది వర్కౌట్ అవుతుంది. మంచి పని కూడా బ్యాలెన్స్ లేకుండా చేస్తే అది మంచి పని అవ్వదు. నిద్రపోవడం మంచిదని చెప్పి 20 గంటలు పడుకోకూడదు కదా, 8 గంటలే పడుకోవాలి. సో బ్యాలెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. దట్స్ ద అడ్వైస్.